సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన కొన్ని పిక్స్ ఆయన దిగిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సార్. అంటే మామూలుగా సినిమా షూటింగ్కి వెళ్తున్నప్పుడు ఆ ఫొటోస్ తీశారు. అయితే అందులో ఆయన వేసుకున్న ఒక వైట్ డ్రెస్ పైన సైకిల్ సింబల్ ఉండడంతో చాలామంది ఆయన టీడీపీ పార్టీకే సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి ఆర్టికల్స్ రాయడం, వార్తల్లో సోషల్ మీడియాలో ప్రచారం చేయడం చూస్తున్నాం. మామూలుగా అయితే ఆయన ఇప్పుడు రాజకీయాల్లో అయితే లేరు, కానీ ఎప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆయన పేరైతే వినబడుతూనే ఉంటుంది. మరి ఈ ప్రచారం ఏదైతే ఉందో ఆ సైకిల్ గుర్తు చూసి టీడీపీ పార్టీకే సపోర్ట్ చేస్తున్నారని దీంట్లో నిజం ఉందంటారా? మీ ఒపీనియన్ సార్ దీనిపైన? ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఇలాగే ఒక ఫోటో వైరల్ అయింది. జనాలందరూ రకరకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. ఆ ఫోటో ఏంటంటే పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు, షర్మిల కలిసి ఒక గదిలో సమావేశం అయినట్టుగా ఒక ఫోటో బయటకు వచ్చింది. అయితే వాస్తవం ఏమిటంటే ఆ ఫోటో ఒరిజినల్ వెర్షన్ ఉంది. ఆ ఒరిజినల్ వెర్షన్లో నారా బ్రాహ్మణి, భువనేశ్వరి, చంద్రబాబు, అలాగే లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళు కూర్చుని ఉన్నారు. అది ఆయన జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఎక్కడో జరిగినటువంటి ఒక సమావేశం తాలూకా ఫోటో. ఆ ఫోటోలో బ్రాహ్మణిని, భువనేశ్వరిని తప్పించి ఆ ప్లేస్లో అంటే అభయ్ చైర్స్లో షర్మిల గారిని కూర్చోబెట్టి ఒక ఫోటో డిజైన్ చేసి మార్కెట్లోకి వదిలి కొంచెం సెన్సేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. టీడీపీ కాంగ్రెస్ని వెనకుండా నడిపిస్తోంది అనే సిద్ధాంతపరంగా చెప్పడానికి రకరకాల లీడ్స్ వాళ్లే ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఈ ఫోటోల ప్రచారం ఎందుకు అనవసరంగా? పైగా ఈ గందరగోళం, ఇది ఏదో గందరగోళం క్రియేట్ చేస్తున్నట్టుగా ఉండేలాగా దీని ఒరిజినల్ ఫోటోలు ఆల్రెడీ ఉన్నాయి పబ్లిక్ డొమైన్లో. ఉన్నప్పుడు ఎందుకు ఈ గోళ? ఇప్పుడు అదే పద్ధతిలో ఎన్టీఆర్ వైట్ షర్ట్లో వెళ్తుంటే స్నాప్ తీసి దాని మీద సైకిల్ గుర్తు పడేయచ్చు, హస్తం గుర్తు ఏదైనా వేసుకోవచ్చు కదా. అది పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరిని ఫోటో తీసి వాళ్ళిద్దరి తలలో మార్చేసి ఇంకెవరో ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు అనేది క్రియేట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. వీడియోలు క్రియేట్ చేయడం కూడా పెద్ద కష్టమేం కాని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇది పూర్వకాలం మనకు అర్థమయ్యేది. పాత రోజుల్లో డబుల్ యాక్షన్ సినిమాల్లో రెండు క్యారెక్టర్లు, ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ కలిసి మాట్లాడుకునే టైంలో మధ్యలో చిన్న గీత కనిపించేది. కనిపించని గీత ఒకటి అర్థం అయ్యేది మనకు. ఆ తరువాత ఆ గీత చెరిగిపోవటం మొదలైంది టెక్నాలజీ పెరిగే ప్రాసెస్లో. పాత రామారావు గారి సినిమాల్లో చూస్తే మనకు ఆ గీత కనిపిస్తుంది ఇప్పటికీ. కారణం ఏంటంటే అప్పటికున్న టెక్నాలజీ. అది మాస్క్ షాట్లు తీసేవాళ్ళు. మాస్క్ షాట్ తీసి ఆ రెండింటిని కలిపి ఒకటిగా చూపించేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు. మీరు ఎలాగైనా తీయచ్చు, ఇది విడిగా తీయచ్చు, అది విడిగా తీయచ్చు, ఈ రెండింటిని క్లబ్ చేయొచ్చు. ఒకే మనిషితో 7-8 క్యారెక్టర్లు, ఆ సీన్లో ఉన్నటువంటి అన్ని క్యారెక్టర్లు ఒకటితోనే తీసి అది ఒకేసారి జరుగుతోంది అనేటువంటి అనుభూతి ప్రేక్షకులకి కలిగింపజేయగలిగిన స్థాయికి టెక్నాలజీ పెరిగిపోయి ఉన్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఆయన షర్ట్ మీద హస్తం గుర్తు వేసినా తప్పేం లేదు. ఆయన షర్ట్ మీద ఆల్రెడీ ఒక గుర్తుంటే దాన్ని తీసేసి ఇంకో గుర్తు ఆయనకే తెలియకుండా వేసేయచ్చు. ఇది వేసి ఒక చిన్న డిస్కషన్ పెట్టడం, అంటే తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాడు ఇతను అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయటం ద్వారా, ఈ ఫోటో పెట్టి తెలియజేయటం ద్వారా ఏదో ప్రయోజనం చేకూరచ్చు ఒకటి. రెండోది, ఇది ఫేకు అని ఆర్గ్యూ చేయటం ద్వారా ఎన్టీఆర్ అభిమానుల్ని న్యూట్రల్గా పడేయచ్చు, అంటే వాళ్ళని సందిగ్ధంలో పడేయచ్చు. ఆల్రెడీ ఎన్టీఆర్ మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా నెగిటివ్గా మాట్లాడినటువంటి సందర్భం ఈ మధ్య చూసాం మనం. ఏది మీడియా మైకుల ముందుకు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ని నువ్వు తాత పేరు చెప్పుకుని హీరో అయ్యి తాత పేరుని తీసేస్తే యూనివర్సిటీకి నువ్వు మాట్లాడేది అదే అని చెప్పి ఆయన ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పప్పుడు, మెడికల్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పప్పుడు ఆయన చేసినటువంటి ఒక 2 పేరాల ప్రకటన మీద తీవ్రంగా విరుచుకుపడి దాడి చేసిన చరిత్ర మనకు తెలుసు. ఇది తెలుగుదేశం పై నాయకుల ప్రమేయం లేకుండా జరిగిందనేది ఎవడూ అనుకోడు. ఈ క్రమంలోనే ఆయన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు కూడా, అంటే ఆయనకి ఇంటిమేట్ చేయలేవు ముందు. ఏదో ఆ మీటింగ్ జరిగే రోజున, అంటే శకపురుషుడు మీటింగ్ జరిగే ముందు వారం రోజుల ముందు తొండెపు దశరథ జనార్దన్ గారు వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి వచ్చాడు. అయ్యా మీటింగ్ ఉంది 25వ తారీఖు అని.
25 ఆయన పుట్టినరోజు, ఆయన వేరే చోట వేరే డిజైనింగ్లో ఉన్నాడు ఆయన అప్పటికి. దానికంటే ముందు చెప్పలే వీళ్ళు. తెలుసు వీళ్ళకి ఆయన పుట్టినరోజు, ఆయన వేరే ఏర్పాట్లో ఉంటాడని తెలిసి కూడా వాంటెడ్గా చెప్పలేదు. చెప్పాము అయినా రాలేదు అనే నెపం వేయటం కోసం వాడారు దాన్ని. ఆయన రాలా. రామ్ చరణ్, మహేష్ బాబు వీళ్ళందరూ వెళ్ళారు ఆ మీటింగ్కి, సకపురుషుడు మీటింగ్కి. ప్రస్తుతం సినిమా రంగంలో ఉన్నటువంటి అందరు హీరోలు వెళ్ళి మాట్లాడారు. ఎన్టీఆర్ లేకపోవటం అనేది అది మార్క్ అవుతుంది కదా, మనవడు లేకపోవటం. ఇంతమంది వచ్చి యంగ్ జనరేషన్ హీరోలు అందరూ వచ్చి, ఇది వాళ్ళ కాన్స్పిరసీ. ఇందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ని పార్టీ దరిదాపులకి రాకుండా చేయటం కోసం లోకేష్ గారు చేయాల్సిన పనల్లా చేస్తున్నాడు అనే అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది. రెండో వైపు ఇతను కొంచెం వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నాడు అనే ప్రచారం కూడా చేస్తున్నారు. అంటే త్రూ కొడాలి నానికి ఎన్టీఆర్కి ఒక చిన్నప్పటి రిలేషన్ ఉంది, వాళ్ళు బాల్య స్నేహితులు. ఈయన బాల్యం అంటే ఆ రోజుల్లో సమ్మర్ హాలిడేస్ వస్తే గుడివాడలోనే ఉండేవాడు ఈయన. హరికృష్ణ గారి బేస్ అక్కడ ఉండేది కాబట్టి ఈయన అక్కడ ఉండేవాడు. ఆ టైంలో వీళ్ళ మధ్య స్నేహం అంటే వీళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఎన్టీఆర్ గారితో, కొడాలి నాని ఫాదర్ సీనియర్ ఎన్టీఆర్తో అసోసియేట్. అక్కడి నుంచి ఆ సంబంధాలు ఉన్నాయి, కుటుంబ సంబంధాలు ఉన్నాయి. ఆ ప్రాసెస్లో ఆయన అన్నయ్య అని పిలవటం, ఆయన తమ్ముడు అని పిలవటం ఇది జరిగింది. తర్వాత అతని కోసం ఆయన కొడాలి నాని ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టాడు ఎన్టీఆర్ని బేస్ చేసుకుని, జూనియర్ ఎన్టీఆర్ని. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయం. ఆయనతో 3 సినిమాలు తీశాడు ఈయన. సాంబా ఒకటి, అదుర్స్ ఒకటి, ఇంకో సినిమా ఏదో తీసాడు మొత్తం. ఇలా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం ఆయన వైసీపీలోకి వెళ్ళేటప్పుడు ఎన్టీఆర్కి తెలిసే వాంటెడ్గా పంపించాడు అని కూడా ప్రచారం చేశారు. ఆయన మీడియా ముందుకు వచ్చి బాద్షా షూటింగ్లో ఉన్నప్పుడు ఆ గెటప్ రివీల్ చేస్తున్నాననే విషయాన్ని కూడా మర్చిపోయి మీడియా ముందుకు వచ్చి నాకు ఏ సంబంధం లేదు, అదే అతని వ్యక్తిగత విషయం అని చెప్పాడు. అయినప్పటికీ కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ ఎన్టీఆర్కి వాళ్ళిద్దరూ అదుర్స్ ప్రొడ్యూసర్. వీళ్ళిద్దరూ ఎన్టీఆర్తో సన్నిహితంగా ఉన్నారు ఇప్పటికీ అనేది రకరకాల సందర్భాల్లో దాన్ని ప్రపంచం ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఎన్టీఆర్ అభిమానుల్ని కొంత గందరగోళపరిచేటువంటి ప్రయత్నం చేయటం అనేది వాంటెడ్గా టీడీపీ చేస్తోంది. ఇక్కడ ఈ 2 ప్రయోజనాలు నెరవేరుతాయి వాళ్ళకి. ఈ సైకిల్ బొమ్మ అతను చొక్కా మీద ముద్రించి ఫోటోలు సర్క్యులేట్ చేయటం ద్వారా ఇది ఫేక్ అని చెప్తూ కూడా వాళ్ళే వార్తలు రాస్తారు. ఈ ఫేక్ అని చెప్తే సైకిల్ గుర్తు పెట్టుకోవడం అతనికి ఇష్టం లేదు అనే కథనం చేయొచ్చు. చేసి వ్యతిరేక ప్రచారం చేయటం ద్వారా వాళ్ళని న్యూట్రల్ చేయొచ్చు, కంట్రోల్లోకి తీసుకోవచ్చు. ఇదో ప్రయోజనం. అందుకని ఇది టోటల్గా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నెట్వర్క్ వ్యూహకర్తలు కల్పించినటువంటి కథగా మాత్రమే చూడాల్సి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.